ఆశీర్వాదానికి వారసులగుటకే పిలవబడితిరి. నిజమే, మనం ఆశీర్వదింపబడాలి, దీవించబడాలి, ఫలింపులోకి రావాలి, మేలును పొందుకోవాలనేదే దేవుని చిత్తము. ఈ 2025 వరకు ఎలాంటి దుర్భరమైన జీవితాన్ని జీవించామో, దేని కొరకైతే ఆశపడి మన జీవితంలో జరగలేదని నిరుత్సాహంతో ఉన్నామో, కానీ నీకు నాకు శుభవార్త ఏంటిది అంటే ఈ 2026 మనము దీవించబడే సంవత్సరము, ఆశీర్వదింపబడే సంవత్సరము, ఫలింపులోనికి వచ్చే సంవత్సరము. అన్ని విషయాల్లో ఆర్థికంగా, ఆత్మీయంగా, ఆరోగ్యపరంగా దేవుని యొక్క కృపను పొందుకునే సంవత్సరంగా ఈ సంవత్సరం మన జీవితంలో ఉండబోతుంది. క్రీస్తునందు సమస్త ఆశీర్వాదాన్ని ఈ సంవత్సరం మనం పొందుకోబోతున్నాం. క్రీస్తు యొక్క ఆశీర్వాదం మన జీవితంలోకి వస్తుండగా అనేక మందికి మన జీవితము ఆశీర్వాదకరంగా, మేలుకరంగా, ప్రయోజనకరంగా ఈ 2026 మనకు ఉండబోతుంది. ప్రతి కన్నీరు నాట్యంగా మార్చబడబోతుంది. ప్రతి మార అనుభవాన్ని దేవుడు మధురంగా చేయబడుతున్నాడు. మన యొక్క దుఃఖ వస్త్రాన్ని తొలగించి, గోనె పట్టను తొలగించి సంతోష వస్త్రంతో ఆయన మనల్ని నింపబోతున్నాడు.